తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. సమంత రాజ్ పెళ్లి వార్తలు ఇప్పుడు సందడిగా మారిపోయాయి. ముహూర్తం కుదిరింది, 3 ముళ్ల వేడుక జరిగింది అంటూ సోషల్ మీడియాలో వార్తలు హోరెత్తిపోతున్నాయి. శామ్ అమితంగా నమ్మే ఈషా సెంటర్ వీరి వివాహానికి వేదిక అయింది అన్నది వార్త. శామ్ రాజ్ గురించి మరిన్ని విశేషాలు చూసేయండి. పెళ్లి గురించి సమంత కానీ రాజ్ నెడుమోరు కానీ ఇప్పటిదాకా ఎప్పుడూ ఎక్కడా నోరు విప్పలేదు. అయితే రాజ్ నెడుమోరు మాజీ భార్య శ్యామలి పెట్టిన పోస్ట్ ఈ వార్తలకు బలం చేకూరుస్తోంది. తెగించిన వ్యక్తులు దానికి తగ్గట్టుగానే తెగింపుతో వ్యవహరిస్తారు అంటూ తన ఇన్స్టా స్టోరీస్లో పోస్ట్ పెట్టారు శ్యామలి. ఇది శామ్ రాజ్ వివాహానికి సంబంధించిందేననే మాటలు ఊపందుకున్నాయి. ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ చేసినప్పటి నుండి శామ్కి రాజ్ నెడుమోరుకి పరిచయం ఉంది. వారి కాంబినేషన్లో ఈ మధ్య సిటాడిల్ కూడా విడుదలైంది. ప్రస్తుతం రక్త్ బ్రహ్మాండ్ సెట్స్ మీద ఉంది. సమంత ట్రాలాలా పిక్చర్స్ ని ప్రారంభించి శుభం మూవీ చేశారు. ఈ సినిమాకు రాజ్ నెడుమోరు క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. చెన్నై పికిల్ బాల్ టీమ్ కి వీరిద్దరూ కో ఓనర్స్ గా వ్యవహరిస్తున్నారు. పికిల్ బాల్ ఈవెంట్స్ కు శామ్ వెళ్లినప్పుడు ఆమె చేయి పట్టుకుని రాజ్ నడిపించిన తీరు కూడా అప్పట్లో బాగా ఫ్లాష్ అయింది. ఆ మధ్య సమంత ప్రారంభించిన పర్ఫ్యూమ్ పర్సనల్ కేర్ బ్రాండ్ సీక్రెట్ ఆల్కెమిస్ట్ లాంచ్ ఈవెంట్ కి రాజ్ అటెండ్ అయ్యారు. పబ్లిక్ గా కనిపించడానికి వీరిద్దరూ ఎప్పుడూ మొహమాట పడలేదు. శామ్ షేర్ చేసిన చాలా పిక్చర్స్ లో రాజ్ కనిపిస్తూనే ఉన్నారు. ఫ్యామిలీ ఫంక్షన్స్ లోనూ ఇద్దరు తరచుగా కనిపిస్తున్నారు. ఈ మధ్య శామ్ సొంతిల్లు కొనుగోలు చేశారు. ఆ గృహప్రవేశానికి సంబంధించిన పూజల్లో శామ్ పక్కన రాజ్ ఉన్నారనే వార్తలు వైరల్ అయ్యాయి. ఆమె పక్కన కూర్చున్న వ్యక్తి రాజ్ అని, అప్పటికే వీరిద్దరు రిలేషన్ ని చెప్పకనే చెప్పారని అన్నారు. శామ్ రాజ్ రిలేషన్ గురించి మీడియా చెప్పిన దానికన్నా ఎక్కువగా రాజ్ మాజీ భార్య రియాక్ట్ అయిన సందర్భాలున్నాయి. ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా ఆమె చేసిన కామెంట్స్ వారి రిలేషన్షిప్ ని కన్ఫర్మ్ చేసిందన్నది నెటిజన్స్ మాట. శామ్ కి రాజ్ కి మధ్య దాదాపు 12 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉంది. రాజ్ 1975లో పుట్టగా శామ్ 1987లో పుట్టారు. శామ్ ప్రస్తుతం సొంత ప్రొడక్షన్ హౌస్లో మా ఇంటి బంగారం మూవీలో నటిస్తున్నారు. రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వం వహించే సినిమాలో శామ్ నాయికగా నటిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఖైదీ 2లోనూ నాయికగా శామ్ని ఎంపిక చేసినట్టు గతంలో వార్తలొచ్చాయి. అయితే అఫీషియల్ గా వాటిని కన్ఫర్మ్ చేయలేదు శామ్. తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.